సెయింట్ జాన్స్ ఐలాండ్ పక్కనే ఉంది, 10 minutes ఫెర్రీ. సో కార్ ఫెర్రీ అయితే ఇది పావు గంటలో వచ్చేసినాము. ఆ కనపడేదే సెయింట్ జాన్స్ ఐలాండ్. మాకు అక్కడి నుంచి కూడా కనపడ్డది యాక్చువల్గా. కార్లో ఏం మొత్తం నిండలేదు, ఇగో ఇన్నే. సో వెళ్ళి చూద్దాం ఈ ఐలాండ్లో. ఎంత పెద్దగా ఏం లేదు, దీనికి ఎయిర్పోర్ట్ కూడా లేనట్టుంది. మాకు డౌటే, దీనికి ఎయిర్పోర్ట్ ఏం లేదు. సెంట్ ఇంతే, ఇక యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంతా ఇంతే. ఇక మేము మొత్తం చూసేస్తున్నాం. ఇటువై చూద్దాం మాకుండా. అదేమో సెయింట్ థామస్ అంతే. మేము వచ్చింది అక్కడి నుంచి. ఇగోటి వర్షం పడతా ఉంది, లైట్గా డ్రిజిల్ అవుతుంది. ఇగోటి వావ్, అసలు బ్యాక్ సైడ్ లుక్కే డిఫరెంట్ ఉంది. కూర్చోడానికైతే అంతే కదా, 3 సీట్లే. సో సెయింట్ థామస్ నుంచి సెయింట్ జాన్ అంతే. లెట్స్ గో. ఇక అక్కడే లంచ్ అయ్యేటట్టుంది. మళ్ళీ 5 o'clock ఉంటుందంట లాస్ట్ ఫెర్రీ. సో మేము ఆలోపు మళ్ళీ రిటర్న్ రావాలి కారు. సో కార్ తీసుకొని ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం అనమాట. ఇండివిజువల్గా వెళ్తే 16 అంటాం మనిషికి, బట్ చాలా ఎక్కువ అనిపించింది. అది కారే బెటర్ అనుకున్నాము. మళ్ళీ అక్కడ తిరగడానికి మళ్ళీ ట్యాక్సీలు అవన్నీ ఎందుకు అని చెప్పేసి. అండ్ ఇంటర్నెట్ అయితే బాగానే ఉంది. ఇంటర్నెట్ నేనైతే ఏమి ఇక్కడ వైఫైలు ఏం లేవు, LTE యూజ్ చేస్తున్నాను. ఇట్లా దగ్గరికి వచ్చేస్తున్నాము. అంత బాగుంది, నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ బేసికలీ వెదర్ వీళ్ళకి మినిమము మ్యాక్సిమము 25, మినిమం 25, మ్యాక్సిమం 30 degrees అంట, అంతేనంట. వింటరు ఇంకా సమ్మర్లో మ్యాక్స్ 30 degrees అంట. సో యూజువల్లీ యూఎస్ నుంచి అయితే ఇక్కడికి డిసెంబర్లో వస్తారు జనాలు. అక్కడ మా చలిని తప్పించుకోవడానికి డల్లాస్లో ఇంకా వేరే స్టేట్స్లో చలి తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తారు. సో అప్పుడైతే ప్రైజెస్ ఎక్కువ ఉంటుండొచ్చు. ఇంకా చాలా దూరం నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తుంటే చాలా బాగుంది. చెప్పిన కదా, ఎనీథింగ్ ఈ ఫోటోలు వీడియోలు జస్టిస్ చేయవు. ఏదైనా మన కళ్ళకున్నంత పవరు ఈ ఫోటోలకు వీడియోలకు లేదనే చెప్పాలి, ఈ లెన్స్లకి. అక్కడ ఒక ఇల్లు కడుతురు చూసిర్రా. సో మెయిన్లీ వీళ్ళు టూరిజం మీదనే సర్వైవ్ అవుతారంట. కానీ ఎంత బాగుంటుంది కదా ఈ కొండల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉండడం, ఇట్లా ఈ చెట్ల మధ్యలో. ఇది డోర్ అయితే ఓపెన్ చేసేసి వీడు అగోండి పార్కింగ్ గది పార్కింగ్. వర్షం అయితే పడతా ఉంది, క్లౌడ్ ఎక్కడ ఉందో అక్కడ పడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. రోడ్ చూడండి ఇంత హైట్ పోతుంది. నిన్న కూడా ఇట్లాంటి రోడ్లే చూసిర్రా అట్లా. ఇంకా బాగుండే నిన్నైతే. పొరపాటున మిస్ అయితే ఆ కార్ నీళ్ళలోనే పోతుంది కదా. ఆ రోడ్ చూసిర్రు కదా, ఒకవేళ మనం మిస్ అయితే ఇక మొత్తం నీళ్ళలకే. ఇట్లాంటివి నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఐలాండ్స్.